హలో ఎవరు అన్న వెంకటేష్ అన్న. ఓకే అన్న, అదే అదే నేను గ్రూప్లో ఉన్నా, మళ్ళీ నా గ్రూప్లో ఉన్నాను, నేను ఎమ్మెల్సీ గ్రూప్లో ఉన్నా. చెప్పండి అన్న. అక్కడ నెంబర్ తీసుకున్నాం ఇది. అయితే నిన్న ఇంటర్వ్యూ చూసాను, కేఆర్ కాంతి ఉన్నాడు కదా, అది చేసినప్పుడు ఈ పీర్ల అయిలే మల్లన్న కోసం కొద్దిగా బాగా గలీజ్గా మాట్లాడినా. ఒకటి క్రాంతి వచ్చేసి అదే మా మల్లన్న కావాల్సుకునే క్రాంతి మీద ఎదుగుదల చేసి ఓర్వలేకనే నీ మీద బదనం చేస్తున్నట్టే వానికి అనుకూలంగా అడిగితే ఫీల్ అయినే చెప్పినాడు, వీనికి అనుకూలంగా చెప్తున్నాడు. ఇంతకుముందు సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నప్పుడు గతంలో జోక్కుంటారు. ఇప్పుడు అంత గతంలో సిగ్నేచర్ స్టూడియో ఉన్నప్పుడు వాడు ఎవడో నేను గుర్తుపట్టలేదు, వాడని తెలియదు అని చెప్పేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి అప్పుడేదో చెప్పింది పీర్ల అయిలే. మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినాక మళ్ళీ ఏదో ఇప్పుడు ఇట్లా తీర్మానం మళ్ళీ ఇట్లా వేస్తున్నావు నా మీద నిన్ను వేసుకొని అనుకోలేదు, నువ్వు ఎదుగుతున్నావు అని చేసి నువ్వు ఎదుగుదల చూడలేక నీ నిందలు వేస్తున్నావు, ఇప్పుడు నా మీద వేసింది కదా నీ మీద వేస్తున్నావు అని చెప్పేసి మల్లన్న కోసం చాలా గలీజ్గా మాట్లాడినా పీర్ల అయిలే. నిన్న నిందలు వేస్తే ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేనే కదా, ఎమ్మెల్యే మీద నిందలు వేస్తే ఏం చేయాలో తెలియదు, హోంశాఖ అన్ని నేను దగ్గర ఉంటుంది కదా. ఇంకొకటి ప్లస్ అదే ఆ మధ్యలో అయితే డాక్యుమెంట్స్ జరిగినాయి అని చెప్పేసి మళ్ళీ అప్పుడు అన్న చూడు, అది కాదు అంటే ఏం లేదు బ్రదర్. ఇప్పుడు వీళ్ళు యథేచ్ఛగా కబ్జాలు చేసుకొని ఇవ్వాలి, ఏం చేసుకున్నా అధికారంలో ఉన్న రోజులు సంపాదించుకుంటే మళ్ళీ సపరేట్గా ఉండాలి అన్నట్టు. అయితే ఏమంటున్నావు అంటే నిరూపించకుంటే నువ్వు అసలు నువ్వు మళ్ళా చచ్చిపోయినట్టే ఆ దమ్ముంటే నిరూపించాలి. ఎక్కువ గలీజ్గా వరస్ట్గా మాట్లాడండి. నిన్న కాంతి వాడు చేసినాడు, వాడు తెలిసిన కాంతి గారు అంటే మరీ ఎట్లా దిగజారిపోయిందంటే వాడు ఘోరంగా దిగజారిపోయింది. వాడు ఏం లేదు బ్రదర్, లాస్ట్కు ఏముందంటే ఇప్పుడు దళితులను రెచ్చగొడుతుండే ఈడు తెలంగాణ ఉద్యమకారి కాదు. సరే తెలంగాణ ఉద్యమం సంగతి పక్కకెడితే వీడు ఎలాంటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం తరపున ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి, కనీసం ఒకరికి సాయం చేసిన ముఖం కూడా కాదు వీళ్ళకు. అదే వచ్చింది కదా ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏది బహుజనవాదం ఎత్తుకొని దళితులను ఏకం చేసే ప్రయత్నం చేసిండు. అవునవును, అందరినీ దగ్గర తీసే ప్రయత్నం చేసిరు. అన్ని వర్గాలకు తీన్మార్ మల్లన్న దగ్గర అవుతుందని కుట్ర పన్ని ఇరు పార్టీలు అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అది మనకు అందరికీ తెలిసిందే. ఒక పార్టీకి పరిమితం చేయాలని తీన్మార్ మల్లన్న పైన కేసులు పెట్టిరు. అవును, సరే బీజేపీ బయటకు తీసుకొచ్చిందా, లోపలికి పోయేటట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్తో చేతులు కలిపిందా అన్నది అది విషయం పక్కకెడితే వచ్చిన తర్వాత సరే బహుజనవాదం అంటే ఒక ఉండేటట్టు లేరని ఇప్పుడు అంటే జరుగుతున్న అన్యాయాలు, ఇప్పుడు గతంలో ఎస్సీలకు ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాల గురించి కొట్లాడింది ఈయననే. అవునవును, ఇప్పుడు బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కొట్లాడింది ఈయననే. సరే వీళ్ళు ఇప్పుడు ఈయన కొట్లాడుతున్న రూట్ తప్పైతే వీళ్ళు కొట్లాడితే అయిపోదు కదా. అవునన్నా, ఇప్పుడు కొట్లాడటమేమో కొట్లాడనీయట్లేదు. వీళ్ళ ఉద్యమం ఏంటిది, వీని ఛానల్లా బీజేపీ వాడు వస్తాడు, కాంగ్రెస్ వాడు వస్తాడు, టీఆర్ఎస్ వాడు వస్తాడు, వీని రానలో ఆ లాస్ట్కి ఎంఐఎం ఛానల్ కూడా ఎంఐఎం కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు. అదే వీడు ఎట్లా అంటే ఇప్పుడు మల్లన్నను ఒక ఇంత సోషల్ మీడియాలో చాలా మంది ఇంత వ్యతిరేకం ఒక నాయకుని మీద మల్లన్న మీద ఏం వ్యతిరేకం లేదు బ్రదర్, వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తారు. మల్లన్న ఏం జనాన్ని ముంచలే. మల్లన్న ఇక్కడ ఇప్పుడు మల్లన్న 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నా అంటే 9.5 సంవత్సరాలకు బీఆర్ఎస్ అధికారం ఉంది, కాంగ్రెస్ వచ్చి మొన్న నేను అట్లా అంటలేనన్న. నా పాయింట్ ఏంటంటే మల్లన్న కోసం కావాల్సిన ఒక 10-15 ఛానల్స్ ఈయన మీదనే పనిచేస్తున్నాయి. మల్లన్న ఇప్పుడు గట్టి వ్యక్తి కాబట్టి అట్లా పనిచేస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఒక 10 మంది ఒక అబద్ధాన్ని నిజం 10 సార్లు చెప్తే దాన్ని 10 సార్లు చెప్తే 10 సార్లు చెప్పినాం అనుకో అది నిజమే కావచ్చు అని కొందరన్నా నమ్ముతారు కదా, అని అట్లా ఇలా ప్లాన్. అదే వాళ్ళు అదే అనమాట. కొందరైనా ఇప్పుడు 10-100 మంది విన్నారు అనుకో, ఒక 10 మంది అయినా నమ్ముతారు, వాళ్ళంత వల్ల నమ్మించగలాలి అనేది వాళ్ళ. ఏం నమ్మరు నిజంగా. ఒకవేళ నిజంగా మల్లన్న తప్పు చేసి ఉంటే అప్పుడు కేసీఆర్ ఇడిచిపెట్టబోయేటాడు, ఇప్పుడు తెలంగాణ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇడిచిపెట్టాడు. వీళ్ళేం తక్కువ అంచనా కాదు. కాకపోతే ఏంటంటే మల్లన్న నిజాలు చెప్తున్నాను, ఇలా కుట్రలు గట్లా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్తాడు, ఎస్సీలకు ఎస్టీలకు జరుగుతున్న. నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత జాబ్లో నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్లకు సంబంధించిన అది ఫుల్ఫిల్ చేయాలి. కానీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతే ఎవరు నష్టపోతారని. ఇప్పుడు అధికారంలో ఉండి ఒక విభజించి ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అన్న? అధికారం వచ్చినప్పుడు అధికారంలో పోయే నాయకుడు వీళ్ళేం మాట్లాడారు ఈ ఎమ్మెల్సీ అయినా ఇక కాంగ్రెస్ లో పోయి వచ్చినాక నీ ప్రశ్నించే తత్వం ఎక్కడిది, నువ్వు ఏడ ప్రశ్నిస్తావు? కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేంత అది ఉంటుందా నీకు అన్నాడు. మాట్లాడితే కూడా జీర్ణించుకుంటలేరు ఇలా. అదే ఆయన ఎట్లు మాట్లాడినా ఇటు వచ్చినా అటు వచ్చినా ఆయన మొత్తం ఎదుర్కొండాలో గుంజాలి
ఇప్పుడు జనాల ఆదరణ పెరిగేసరికి అరే మళ్ళా నన్ను ఎదగనియొద్దు అని చెప్పేసి మొత్తం గలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు ఎంత చేసుకొని బ్రదర్ ఎంత చేసుకొని మల్లన్నకు ప్రజల సపోర్ట్ ఉన్నది. నువ్వు ఏం చేసినా కానీ అది సాధ్యం కాదు, వీళ్ళతో కాదు. ఎందుకంటే మల్లన్న మీద ఇంకా దిగజార్చాలి. వీడెవడు బ్రదర్, వీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మల్లన్నకి ఏముంటుంది? ఇంకా తల్వార్ అంటాడు వాడు, కనీసం ఇంటి ముంగట తలుపులు పెట్టుకున్నాడు కూడా వాడు అరే నాకు సమాధానం చెప్పరా అంటాడు. వాడేవాడు ఈ చిలక ప్రవీణ్ గాడు. ఈ ఛానళ్ళన్నీ నడిచేది మల్లన్న దయ వల్లే వాస్తవానికి చెప్పాలంటే. అవునన్నా, ఇప్పుడు మల్లన్న దయ వల్లనే వాళ్ళు భక్తులు. ఒక విధంగా చెప్పాలంటే మల్లన్ననే వాళ్ళకు ఒక దారి. ఏం లేదు బ్రదర్, ఇగో ఒక్కటే, ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టాలంటే ఏ పరంగా రెచ్చగొట్టాలంటే కులం పరంగా రెచ్చగొట్టి దళితులకు అన్యాయం చేసిన దళితులకు ఎంతమంది ఇప్పుడు ఆ క్యూనిస్లకు వచ్చేటోళ్ళు దళితుడా లేకపోతే బీసీయా ఇంకేదన్నా కులం పేరు చూసి మల్లన్న సాయం చేసిండా? వీళ్ళు సిగ్గుశీరం ఉన్నదే. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళ దానిలో ఎవడన్నా ఇట్లా సాయం చేసినోడు ఉన్నాడా మల్లన్న లెక్క? ఎంత పెద్ద శాటిలైట్ ఛానల్ ఉన్నాడు లేరు. శాటిలైట్ ఛానళ్ళలో కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? నేను చూస్తున్నా బతుక నా ఎమ్మెల్సీ ఎలక్షన్ అని పెద్ద ఎవరు తెలియపోతున్నారు. మళ్ళీ పోటీ చేసినప్పుడే ఇంత ఉంటది అనేది అప్పటి నుంచే తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఒక నాయకుని దగ్గరికి ఇంతమంది జనాలు వచ్చుడు, ఇంతమంది హెల్ప్ చేయడము, అది ఎవడు మాట్లాడతలేడు. ఇంతమంది ఇప్పటి వరకు ఎంతమంది హెల్ప్ చేసి ఉంటాడన్నా దాని గురించి ఇలా బాధ ఏంటంటే, సరే ఇప్పుడు వీళ్ళేదో సాయం చేస్తాడా మరి మళ్ళీ వీళ్ళ మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నంటే వీళ్ళే దొంగలు. అసలు సిగ్నేచర్ స్టూడియో అనేది స్టూడియో కాదు, అది యూట్యూబ్ ఛానల్ కాదు, మీడియా ఛానల్ అంతకన్నా కాదు, అది ఒక లాడ్జ్ల దందా. అది లాడ్జ్ల దందా. మహేందర్ అంటూ భాగవతం కూడా అందరికీ తెలుసు. గతంలో కూడా గాదే ఇన్నేను బ్లాక్మెయిల్ చేస్తే కేసు అయినా వీళ్ళు జైలుకి. ఈ బీర్లా కూడా ఇటు కాళ్ళు పట్టుకున్నాడు క్రాంతి అంటాడు తెలుసా? కాళ్ళు పట్టుకుంటేనే కేసు కొట్టుడు పోయింది. ఈ బీర్లాయల అనే వ్యక్తి ఏమో పోలీసులు ఒత్తిడి వల్లనే అట్లా చెప్పాల్సి వచ్చిందని చెప్పిండి. ఈ దొంగ క్రాంతిగాడు మధ్యలో ఒక మధ్యవర్తిని తీసుకుపోయి కాలు మొక్కిండి. ఇటు దొంగ ఇలా నాన్న పట్టుకుపోయి ఇంకో మధ్యవర్తిని పట్టుకుపోయి ఇంటర్వ్యూ చేసాడు పీర్లాయలకు. అయితే ఇప్పుడు ఏముంది బ్రదర్, ఇగో శత్రువు మన మిత్రువు, అది ఆ పాలసీ అంతే. అదొకటి అయింది. పీర్లాయిలో ఎందుకో మళ్ళీ నువ్వు చాలా వాడిగా మాట్లాడినాను గలీజా, మళ్ళీ అసలు చాలా బాధ అనిపించింది. అందుకని మీకు పొద్దున కాల్ చేసినా లేపలేదు. ఆయన ఎంత అంటే గలీజా మాట్లాడింది సినిమాలో. ఏంటంటే ఉన్నట్టు మాట్లాడదు గట్లా. ఇప్పుడు ఏమైనా తప్పు మనం ఏమైనా బీర్లాయిలయ మళ్ళా నన్ను ఎంత అది చేసిండు, మళ్ళా నన్ను ఎంత బీర్లాయిలకు ఎంత సపోర్ట్ చేసిండు, ఎలక్షన్ల ముంగట బీర్లాయిలకు వెళ్తాడు, బీసీకి వెళ్తాడు అని ఎంత మంచిగా సపోర్ట్ చేసిండు అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసి. ప్రతి ఒక్కడు బ్రదర్ ఎవడైతే క్యూ న్యూస్ వేదికగా ప్రజలకు పరిచయం అవుతాడో ప్రతి ఒక్కడు మళ్ళా నన్ను ఈరోజు పొంగులేటి సీన్ అన్నాడు. అసలు నాకు ఏది క్యూ న్యూస్కి వచ్చేదాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఎవడో నాకు తెలియదు వాస్తవానికి. మళ్ళా ఎలక్షన్లు అప్పుడు ఇక్కడ లేకుండా బయట దేశం పోయిండు. ఈ పీర్లాయిలే కూడా పెద్ద తెలియదు. మల్లన్న చేసినప్పుడే ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని పెట్టిండు బ్రదర్, ఎంతో మందిని పైకి తీసుకొచ్చిండు. పేర్లు తీసుకొచ్చి అప్పుడు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయలేదన్న ఎలక్షన్ ముందు ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం వల్ల హైలైట్ అయిపోయినారు చాలా మంది. అవునవును. వీళ్ళు ఏం చేసినా వీళ్ళతో ఏం కాదు బ్రదర్. వీళ్ళకి ఏంటంటే మనకు లేని క్రెడిబిలిటీ ఇన్ని సంవత్సరాలు. వీళ్ళు ఏంటంటే పార్టీలను పట్టుకుని ఏడ్చే బాపతి కాదు. మైపాలన్న కాదు ఎవ్వరైనా అంతే బ్రదరు. సమయం వచ్చినప్పుడల్లా మళ్ళీ విన విషయం కక్కుతూనే ఉంటారు. వాళ్ళను మనం ఒక కన్ను వేసి ఉంచాలి గంతే. వాళ్ళను ఒక అబ్జర్వేషన్ ఉంచాలి గంతే. కానీ వాడు మనోడు వీడు మనోడు కాదు. మల్లన్న ఉన్నట్టు మాట్లాడితే నచ్చదు గట్లా. వీళ్ళు ఎప్పుడు మైపాల్ యాదవ్ మల్లన్న జర్నీ ఒకటేసారి స్టార్ట్ అయింది అనుకున్నాం. మల్లన్న ఎందుకు డెవలప్ అయ్యిండు, మైపాల్ యాదవ్ ఎందుకు డెవలప్ కాలేకపోయిండు? తెలివి వీళ్ళ దగ్గర ఉండాలి. అది ఇప్పుడు ఆయనకు గదే 2 చేతులు ఉన్నాయి, నీకు గదే 2 చేతులు ఉన్నాయి. ఆయనకు మీడియా ఛానల్ నీ మీడియా నువ్వు లేపుకునే తెలివి నీ దగ్గర లేనిది ఛానల్. వీళ్ళకి ఏంటంటే కుళ్ళు మల్లన్న షార్ట్ టైంలో డెవలప్ అయిందంటే అదైనా తెలివి. ఎవరిని ముంచలే కదా ఆయన, జనం కోసం గట్టి కొట్లాడిండు. ఆయన ఏదైనా నినాదం ఎత్తుకున్నంటే బలంగా కొట్లాడతారు బ్రదర్. వీళ్ళ భయం ఏంటంటే ఏది ఎత్తుకున్నా కానీ దాన్ని చివరి దాకా తీసుకుపోయే ప్రయత్నం చేయండి. బహుజనవాదం ఎత్తుకున్నాడు. ఈ రాష్ట్రం మొత్తం అసలు బీఆర్ఎస్ ప్రభుత్వమే బహుజన జెండా వేసుకున్నది ఒకనొక సమయంలో. చూసిరా మీరు? ఎమ్మెల్సీ రిజల్ట్ బీసీ వాదం ఎత్తుకున్నాడు. దెబ్బకు భయానికి అద్దెంకి విజయశాంత్కి వీళ్ళందరికి ఇచ్చినాకే, లేకపోతే రెడ్డిలకు ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్లన్నీ ఒక్క రెడ్డి లేకుండా అంటే ఫుల్ చేసినట్టు. ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైనా 10 ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు 4-5 ఎమ్మెల్సీ కోట పూర్తి చేసినప్పుడు కంపల్సరీ ఒక రెడ్డికి ఇస్తున్నది ఇంతకుముందు గతంలో. మరి కాదా బ్రదర్? అది విజయం కాదు. అది ఇది విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర కొట్లాడ సత్తలేదు. ఏదైనా అంశాన్ని బలంగా తీసుకుపోయే సబ్జెక్ట్ ఉండదు వీళ్ళ దగ్గర. ఈ క్రాంతి కానీ చెప్పాను, ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ వీడు మాట్లాడతాడు కదా పదే నా బీసీలు అని మాట్లాడతాడు కదా. వీడు బీసీ కాదు మళ్ళీ కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ గతంలో కూడా నేను చిలక ప్రవీణ్ గారి వీడియో చేసినప్పుడు నేను బహుజన బిడ్డనని చెప్పాను కూడా నావిని అట్రాసిటీ కేసు పెడతాను బెదిరించాడు దొంగ వాడు.
వీళ్ళు ఏంటంటే కులాన్ని దగ్గర పెట్టుకోవాలి. మనం ఏమైనా మాట్లాడితే మనం దళితులను కించపరిచిన మాట. ఆయన ఇప్పుడు ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఉండి ఉంటే ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకోపోవు ఇప్పుడు కానీ. అంతే, అవునవును. అది అర్థం చేసుకో. ఎందుకంటే ఒక గొప్పతనాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతారు. ఆయన క్రెడిబిలిటీ, ఆయనకు వచ్చే క్రెడిబిలిటీని వీళ్ళు జీర్ణించుకోలేకపోతారు. వీడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత బచ్చగాడు వీడు, క్రాంతిగాడు తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని చెప్పింది. ఆ వీడియో కూడా నేను ప్లే చేసిన, అందుకే ఈ రోజు ప్లే చేసిన. అది ఇంకొకటి ఈయన అడ్వకేట్ శరత్ సార్ ఏంటన్నా, ఈయన కూడా అసలు అందరు కదే బ్రదర్. నేను ఏమంటున్నా, ఇప్పుడు అవకాశం కోసం వస్తారు. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కూడా నాకు క్యూనిస్ లో కనబడేదాకా శరత్ కుమార్ సార్ పలానా వ్యక్తికి ఇట్లా పనిచేస్తారని నాకైతే తెలియదు. మరి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ, అంటే అధికారులు ఉన్న కొంతమందికి తెలిసేమో గానీ మల్లన్న దగ్గరికి వచ్చి కేసు వాదించినప్పుడే జనాలకు తెలుసు ఒక స్టోరీ నడుస్తుంది, ఆయనకైనా కేసులు పర్సనల్ గా ఏమైనా రావచ్చు, కేసులు వస్తే అప్పుడే తెలుసు జనాలకు. ఫుల్ తెలంగాణలో చాలా వరకు తెలిసినట్టే మల్లన్న పరిచయం అయిన తర్వాతనే ఆయన బయటకు వచ్చింది. ఆయన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండాలి బ్రదరు, వాళ్ళకు విశ్వాసం అనేది వాళ్ళకు ఉండాలి. సరే మల్లన్న మమ్మల్ని క్యూనిస్ ద్వారా పరిచయం చేస్తేనే మేము ప్రజలకు పరిచయం అయినవా, మేము అంత మల్లన్న కన్నా గొప్ప కాకపోతే మల్లన్నకు మీడియా ఛానల్ ఉందంటే మీరు ఇలా ఈ రోజు మీడియా ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నారంటే అది మల్లన్న చేసిన సెలవే కదా. మళ్ళీ ಈಗ బక్కజెడ్స్ అన్న మీరు మామూలుగా క్యాషువల్ గా మాట్లాడాడు, అసలు అంతవరకు మంచివాడే అనుకున్నా, పర్లేదు ఓకే కొట్లాడుతాడు అటు మంచివాడే అనుకున్నా. ఆ బక్కజెడ్ మీరు ఏదో మామూలుగా ఫోన్ చేసి మాట్లాడితే ఒక్క 5-6 ఛానళ్ళకి వేసుకొని మల్లన్న మనిషి ఫోన్ చేసి బెదిరించిండు అని చెప్పేసి అంత చిల్లరగా ప్రచారం చేసుకున్నా ఏమైతుంది బ్రదర్? ఏమైతుంది? ఏం కాదు. నేను నిజంగా నన్ను బెదిరిస్తే నన్ను ఉంచుతురా ఈరోజు? నేను ఒక్కరికన్నా బెదిరించి నిజంగా మల్లన్న గురించి వీడియోలు ఎందుకు ఎత్తున్నావు అంటే నేను సబ్జెక్ట్ అడిగినా, నువ్వు ఏ పర్పస్లో ఎత్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, అసలు నీదేంటి, నీ క్రెడిబిలిటీ ఏందని నేను అడిగినా. అర్థమైంది. కానీ వాళ్ళు ఎట్లా వేసుకున్నారు, ఒక 5-6 ఛానల్ 10-15 ఛానల్లో వేసుకున్నారు, మళ్ళీ అడ్డంగా బెదిరించి అడ్డంగా దొరికిపోయారని చెప్పేసి ఇప్పుడు పెట్టుకొని వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది కదా, అందులో ఏం మాట్లాడిండు, ఈయనేం సమాధానం చెప్పిండనే ఐడియా ఉంటుంది కదా. ఐడియా ఉంటా అట్లా వేసుకున్నప్పుడు ఆయన ఏంటనేది అర్థమైపోయింది. వాస్తవంగా చెప్పుకోవాలంటే బ్రదర్, ఇవాళ రేపు 2 చేతులు 2 కాళ్ళు అన్ని చక్కగా ఉండే ఉపాధి కోసం జనాలు చచ్చిపోతా ఉన్నారు. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కేసులు వేసినావు, నేను అడిగింది ఏంటి, ఇన్ని సంవత్సరాలు ఇన్ని కేసులు వేసినావు, ఆయనను కూడా అడిగిన, మళ్ళీ వీడియో వేసి కూడా అడిగిన, ఎన్ని కేసులు డ్రాప్ అయినావు, ఎందుకు డ్రాప్ అవుతాను, ఎన్ని కేసులు వేసినావు, అసలు ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయి, నువ్వు వేసినాయి ఎన్ని కేసులు విజయం సాధించిందని చెప్పగలుగుతాడు ఇప్పుడు బక్కా జెడ్సన్ అని? ఇది మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఆయన వచ్చిన ఓట్లు తెలియదు. కరీంనగర్ వేసిండు, ఎన్ని వచ్చినాయి? 500-600 వచ్చినాయా మరి? మరి తెలియదా? అదే పద్ధతి ఉండాలి బ్రదర్. ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. ఎవడు గాడే న్యూజిలాండ్ శంకర్ గాడు మన ఓకే టీవీ శ్రావ్య వీళ్ళకి పని కట్టుకొని పని లేక శంకర్ ఎందుకు చేస్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడతాడు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాడు? బీఆర్ఎస్ ఏమన్నా వాడు మాట్లాడడం బీఆర్ఎస్ కలిసి వస్తుంది అనుకుంటుండో ఏమో తెలియదు కానీ ఇప్పుడు పోయి బీఆర్ఎస్ అనుకూలమైన ఛానల్స్ అన్ని జెడ్సన్ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాయి కొన్ని ఛానల్స్. అందరికీ తెలుసు తెలంగాణ జనం కూడా ఏం చూస్తున్నారంటే వీళ్ళ వేసే షోను చూస్తున్నారు అంతే. వీళ్ళు ఎవరికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో వాళ్ళకు తెలుసు క్లియర్ గా. ఈ మధ్యలో కొద్దిగా గట్టిగా స్ట్రాంగ్ గా ఇస్తున్నారు అన్న, ఈ మధ్యలో కౌంటర్ ఇంకా కొద్దిగా గట్టిగా ఇస్తే బెటర్ అన్న. మీరు కొంచెం సపోర్ట్ చేయండి బ్రదర్, మీరు కొంచెం మన వీడియోస్ కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనం 100% మనం ముందుకు పోదాం. దాని వీళ్ళందరినీ ఏం పట్టించుకోవద్దు. వీళ్ళు ఒకటే విషయం, ఫస్ట్ వీళ్ళు జనం కోసం ఏం చేస్తున్నారు అనేది జనం గమనిస్తున్నారు. మల్లన్న తిట్టడం పని అంటే సరే, నువ్వు మల్లన్న తప్పు చేస్తే తిట్టు, ఇవాళ రేపు ఎమ్మెల్సీ పదవి అయిపోతుంది. ఎమ్మెల్సీ పదవి అయిపోయాక కూడా వీళ్ళు ఆ రకంగానే మాట్లాడితే ఒక ముఖ్యమంత్రికి లేని విలువను మల్లన్నకు చూపెడుతున్నారు. వీళ్ళు మల్లన్నకు అంత ప్రియారిటీ ఇస్తారు వీళ్ళు. దాని తప్పే ఉన్నది. ఇప్పుడు ఆయన కూడా అనుకుంటాడు మంచో చెడో 2-3 ఛానల్ అన్న నా కోసం నడవాలి, జీతం ఇచ్చి పెట్టుకున్నాడు కూడా పని చేయకపోతే వీళ్ళు చేస్తున్నారు, ఆ చేస్తే చేయను మనం వద్దంటాం దానికి. మరి అంతే, ఆయన అనుకునేదే కంతే. ఇప్పుడు ఎవడోడు పొద్దున్న లేచి మాట్లాడాలి, మంచో చేయడం మన గురించి చర్చ జరగాలంటాడు ఆయన ఎప్పుడు కానీ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకొకటి ఏమనుకుంటున్నా, ఇప్పుడు మల్లన్న చేసేటి అన్ని వాయిస్ ఇచ్చినా కూడా బయట పెడితే బెటర్ అనిపిస్తుంది అనుకుంటుంది అన్న. సరే ఇంతమంది సాయాలు చేస్తున్నాడు కదా, చేసిన కొద్దిగా బయటికి కూడా చెప్తే మనం చేసుకునేది మనం చెప్పుకుంటే బాగుండదని ఆయన ఇప్పుడు ఏంటంటే గొప్పతనం చెప్పుకున్నాడు, మన గొప్పతనం కాదు, మనం చేసుకుంటూ పోవాలి, మన ఫలితం దానికి అది వస్తుందని అనుకుంటాడు. ఎంతో మందికి సాయం చేశారు ఈ అవలగాలు వేస్ట్ గాలంతా, చాలా మంది కదా. అసలు ఎవరు కూడా అది పట్టించుకుంటాడు, ఏదో మాట్లాడుకుంటాడు. వీడెవడు ఉప్పారగాడు ఒకటి చిల్లర పది, ఎవడు పామురావు గాడు నిడమన్న వాడు కూడా మల్లన్న కోసమే వాడే చెప్పాలి. వాడు అక్కడ కింద కామెంట్లు చూసిన ఒక్కసారి ఆ ఓయో ఛానల్ అని పెట్టిరు. అది క్రెడిబిలిటీ అనేది ఎవరిని విలువాలి ఛానళ్లకు. అంత పెద్ద ఛానల్ 3 మిలియన్ వ్యూస్ ఏమో, 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. సరే ఆ సబ్స్క్రైబర్స్ అంతా ఎట్లా వచ్చారు అనేది మనకు తెలుసు, దాని కథ అంతా తెలుసు. కానీ ఛానల్కు ఒక క్రెడిబిలిటీ ఉన్నోను విలువాలి, ఒక విలువ ఉన్నోను వెళ్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది.
ఆడు అని భాగవతం మొత్తం మన ఛానల్ ఉంటుంది బ్రదర్, చూడు నువ్వు. వాడు వీడు కాదు, వీళ్ళ భాగవతాలన్నీ అంత అంగడంగా ఉంటాయి. వానికి వీళ్ళకు వాళ్ళకి ఫోన్ చేసి ఇక అంత గలీజ్ వ్యవస్థ. గలీజ్ గాల గురించి మనం మాట్లాడుకుంటే కూడా మనం కరెక్ట్ కాదు. ఎక్కడ బ్రదర్ మీరు? ఇక వాడైతే వాడు బేకార్ అంటే బేకార్ గాడు వాడు అసలు వాడిని లెక్కలకి తీసుకోవద్దు. వాడు ఏం చేసినాడు కూడా కాదు. నేను పదే చెప్పిన, నేను అరే నువ్వు జనానికి ఏం చేస్తావరా అంటే ఈ మధ్యలో మైక్ పట్టుకొని తిరుగుతాను జనం కోసం ఏదో ఇవాళ. ఇప్పుడు ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయన్న తెలంగాణలో మస్తుంటాయి. ఏం లేదు బ్రదరు, దీని వెనుక విశారదన్ ఉన్నాడు. కొన్ని విశారదన్ కనసన్నలో నడుస్తున్నాయి. ఆయన దగ్గర జ్ఞానం అనేది ఒకటి మింగిండడు. జ్ఞానం అనేది ఆయన దగ్గర ఒక గడ్డు ఉన్నదట. ఆ గడ్డలకి వెళ్ళి తీన్మార్ మళ్ళీ ఎత్తుకొచ్చుకున్నట. మళ్ళీ తెలివైన గడ్డ ఒకటి ఉన్నది, జ్ఞానం అనేది ఒక గడ్డు ఉన్నది. ఎంత బుద్ధున్నాడు వీడు, ఎంత పెద్ద జర్నలిస్టులు అనేది వీళ్ళకి అర్థం, ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది కదా. ఆ విషయాలు అక్కడక్కడ బీసీ దాకా వచ్చి మాట్లాడుతుండేదో గొప్పగా మాట్లాడుతుండే మాట్లాడేది ఒకటి. ఎందుకో తీన్మార్ మల్లన్న గురించి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న ఏదో ఇంటర్వ్యూలో. తీన్మార్ మల్లన్న ఏంది పెద్ద ఏమన్నా మనిషి, ఆయన ఇప్పుడు ఆయన గురించి మాట్లాడేంత గొప్ప అంటే మరి నువ్వు అంత జ్ఞానం ఉన్న జ్ఞానంతోనే పుట్టినావు కదా, మరి నువ్వు ఎందుకు పైకి ఎత్తలేవు? చాలా మంది విశారదన్ కింద కూడా చాలా మంది యువకులు బలయ్యారు. అది ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా కానీ మనకు అందరి సమానం. వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఆడుతున్న డ్రామాలు మల్లన్న ఎంతమందికి సాయం చేసిండు, వీళ్ళు ఏ పార్టీ ఎంతమందికి జీవితాలు నాశనం చేస్తున్నారు అనేది నేను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను బ్రదర్. ఒక్కడు కూడా సాయం చేసిన ముఖం కాదన్న వీళ్ళకి, ఒక్కడు కూడా ఒకరికి సాయం చేసిన ముఖం లేదు కానీ మాట్లాడతారు. వీడు క్రాంతిగాడు నువ్వెందుకు పెట్టుకున్నారా ఫోన్ పే గూగుల్ పే అంటే తీసేసిండాడు. నువ్వు ఫోన్ పే గూగుల్ పే పెట్టుకున్నావు కదా, మరి నువ్వు ఎవరికి సాయం చేస్తున్నావు, నీ అకౌంట్ ఎంత పడుతున్నాయి అంటే తీసేసిండాడు. వాడు ఇంతకుముందు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా తయారైనా అట్లా దొంగ పంది ఊరినట్టు వాడు ఏంది పైసలు సంపాదిస్తుండు. ఈ క్రాంతి గాంధీ ఏం లేదు, ఎట్లా ఏ రూట్లో పోతే పైసలు వస్తాయనే టార్గెట్ ఉంటాడు అంతే. అంతే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవద్దు బ్రదర్. అందులో కామెంట్ పెట్టేది నువ్వేనా? కామెంట్ పెట్టుకుంటుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నంబర్ సేవ్ చేసి మల్లన్న నుంచి చాలా సార్లు నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటాను, అసలు ఫస్ట్ నుంచి. కానీ అసలు చాలా అంతా ఇప్పుడు రాజకీయాలు ఎవరిని చూడలేదన్న. ఆయన ఒకటే చెప్తారు బ్రదర్, ఇప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీ, తర్వాత ఆర్థిక పరిస్థితులు, తర్వాతనే ప్రజలు, తర్వాత నా కోసం పని చేయండి అని చెప్తారు. మీ పని మీ ఇంట్లో విడిచిపెట్టి నా కోసం పని చేయడానికి ఏ రోజు కూడా చెప్పాడు ఆయన. వీళ్ళు ఇట్లా నిజంగానే అట్లా పని చేసి మల్లన్న కింద జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఉంటే వీళ్ళు ఆగురా? వీళ్ళు అన్ని డ్రామాలు కాకపోతే కులాన్ని రెచ్చగొట్టి ఇలా మల్లన్న వినికూసగొట్టారు. ఏంటంటే అన్ని కులాలు ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు మల్లన్నకు దగ్గర ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఒకవేళ దళితులకు ఏమన్నా అన్యాయం చేసి ఉంటే మందకృష్ణ మాదిగన్నా తీన్మార్ మల్లన్నతో చేయలు కలుపుతాడా? మరి ఈ అవలగాలు ఏంటంటే అన్ని వర్గాలకు దగ్గర అవుతాడు. ఒక సీఎంకున్న రేంజ్ వస్తుంది మల్లన్నకు. నిజంగా ఇప్పటి విమర్శిస్తే మనం హీరోలు అయిపోతామని వీళ్ళది. కాకపోతే జనాలు ఎప్పుడు ఏదో ఒక రోజు చూస్తారు, గుడ్డలు ఊసిపోయేదాకా చంపుతారు. ఇది ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఇంకా కిందకి గుంజాలి. నిజాలు తెలుసు వాళ్ళకు కూడా. ఇప్పుడు మనం మల్లన్నను ఏం చేసినా కానీ మనం హైలైట్ అవుతాం తప్ప మల్లన్న క్రెడిబిలిటీ అనేది తగ్గదని వాళ్ళకు కూడా తెలుసే తెలుసు. వాళ్ళకు వ్యూస్ వస్తుంటాయి కదన్నా. ఇప్పుడు మల్లన్న కోసం పెడితే చాలా మంది చూస్తుంటారు. మల్లన్న ఫోటో పెట్టకుండా చేయమని ఒక ఛానల్ నేను ఆ పుప్పాలగాడు వాడు మొత్తం అదే స్టార్ట్. వాడు ఫస్ట్ నుంచి అయ్యవానికి పుప్పాలగాడనా పొలిటికల్ వైబ్ ఛానల్. వీళ్ళందరికీ ఒకప్పటి నుంచే ఫోన్ చేసిన బ్రదర్. వీళ్ళందరూ అంత ఉతకేసే, వీళ్ళు ఏం లేదు జనం కోసం కొట్లాడేది ఏముండదు. మళ్ళీ వాళ్ళ స్థానం ఏముండదు. మళ్ళా కోసం పెట్టుకోవాలి, మాట్లాడాలి. అదే మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి. ఈయన ఏం చేస్తున్నా ఎవరికైనా చేస్తున్నా, నాకు అందరికి హెల్ప్ చేస్తున్నాడు. వరకు మనిషికి సాయం చేస్తున్నాడు. మల్లన్న కోసం చెప్పాలనుకుంటే గొప్పగా చెప్పాలి, చెడుగా గొప్ప ఎట్లా చెప్తారు బ్రదర్? గొప్పగా చెప్తే వీళ్ళని పట్టించుకోరు ఎవడు, తిడితేనే పట్టించుకుంటారు. అయితే ఏమైనా మంచి చేయాలి, లేకుంటే చెడు చేయకూడదు. అసలు ఆ జ్ఞానం అసలు లేనే వాళ్ళకి. ఈ మీడియా ఛానల్ గట్టినే తయారైనాయి. ఇప్పుడు మీడియా ఛానల్ అన్నది ఈ బ్రోకర్ గారు అంటారు వీళ్ళని. మీడియా ఛానల్ అంటే పాపం మీడియాకున్న విలువ పోతుంది. ఈ నరేష్ అన్న వాయిని చూస్తున్నాడు. నరేష్ అన్న ఏమన్నాడు, మామూలుగా ఇంటర్నల్ గానే ఉంటాడు కానీ ఓసారి కొన్ని ఆయన దాంట్లో కొద్దిగా వ్యతిరేకంగా వేరే అతను ఆ ఛానల్లో వస్తుంటాయి. ఆయన అయితే ఇప్పుడు అట్లా ఏం ఉండదు కానీ ఏం మాట్లాడు కానీ. సరే కొన్ని సందర్భాలలో కొన్ని విమర్శిస్తారు, తప్పులేదు కానీ విమర్శించు ఓకే. కానీ ఆయన కూడా చెప్పిండు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఓపెన్ గా ఛాలెంజ్ చేసినప్పుడు, తర్వాత ఆయన అంతా ఓపెన్ గా చేసినప్పుడు ఈ చిల్లర బాడకలు కూడా మళ్ళీ కూడా మాట్లాడదు. అప్పుడు ఏదైనా ఆధారం ఉంటే అప్పుడు తీసుకురావాల్సి చెప్పిండు కదా. నిజంగానే మల్లన్న తప్పు చేసి ఉంటే మల్లన్న నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటా అని చెప్పిండు కదా, ఒక ఆధారం చూపెడతా. అప్పుడు ఇప్పుడు మాట్లాడదు చిల్లర బాడకలు అంటే కొద్దిగా విమర్శించి గట్టిగా ఇచ్చిండు, కౌంటర్ ఇచ్చిండు ఆయన కూడా. అవునవును. సరే ఓకే బ్రదర్. ఓకే అన్న.